అయ్య బాబోయ్! అమ్మ బాబోయ్! చూడండి నా ఫేస్ ఎలాగయిపోయిందో, ఎలా అయిపోయిందో చూడండి గైస్. ఫ్లాష్ బ్యాక్. గైస్ ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ కర్రీ కమ్మగుంది. A few moments later. ఐ మూవీ హీరో ఉన్నానా? ఇదే ఫుడ్ ఎలర్జీ గైస్. ప్రాన్స్ చాలా ఇష్టంగా తింటాను, చాలా ఇయర్స్ నుంచి తింటూనే ఉన్నాను, కానీ ఎప్పుడు ఇలాంటి రియాక్షన్స్ ఇంతగా రాలేదు. కానీ ఈసారి వచ్చింది. షెల్ ఫిష్ ఎలర్జీ అన్నమాట. అవుతుందంటే మీకు నార్మల్ అనుకున్న ఫుడ్ మీరు తింటున్నప్పుడు అది బాడీ లోపలికి వెళ్తుంది, కానీ అది బాడీకి ఎనిమి శత్రువులా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బాడీ భరిస్తుంది భరిస్తుంది. కానీ ఒక టైంలోని ఖచ్చితంగా గివ్ అప్ ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ఒకవేళ మీరు ఫీవర్ లో ఉన్నా, ఒకవేళ పీరియడ్స్ అవుతున్నా, బ్యాచ్ ఆఫ్ ప్రాన్స్ సరిగ్గా క్లీన్ గా లేకపోయినా, ప్రాన్స్ లో తల భాగము తోక భాగము ఎక్కువ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మందికి అసలు ఈ రియాక్షన్సే రావు. నాకు స్కిన్ వరకు వచ్చి ఆగిపోయింది, కానీ ఇంకొంచెం మందికి టాలరేషన్ లెవెల్ ఇంకా తక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి స్కిన్నే కాకుండా మొత్తం బాడీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఈవెన్ ఊపిరి తీసుకోవడం డేంజర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ర్యాషెస్ వస్తే ఇమీడియట్లీ ఆ ఫుడ్ ఆపేసేయండి. లివోసిట్రజిన్ కానీ సిట్రజిన్ కానీ 10 mg తీసుకోవండి. 1 hour లో కూడా మీకు తగ్గకుండా ఇంకా ప్రోగ్రెషన్ ఎక్కువ అయితే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ ఆ గ్యాప్ కూడా లేకుండా ర్యాషెస్ వచ్చిన వెంటనే మీకు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు, అలా ఏమైనా ఉంటే మీరు హాస్పిటల్ కి 20 నిమిషాల్లో చేరుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అయిన ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ కనుక కరెక్ట్ టైంలో పడకపోతే మీ ప్రాణానికి చాలా ప్రమాదం.